హాయ్ పిల్లలు, ఈరోజు పాటలో దొండకాయ ఫ్రై. కట్ చేసుకున్న ముక్కల్ని పసుపు వాటర్లో కడిగితే దానికి ఉన్న జిగురంతా పోతుంది. అందుకే మనం పసుపు వాటర్లో కడుక్కోవాలి. అలాగే ఇలా చేస్తే ప్యాన్కి కూడా అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పోపులు, అలాగే 4 చీల్చుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒకరేమో పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి వేయించుకున్నాక కోసి పెట్టుకున్న దొండకాయలన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి సరిగ్గా ఒక 12 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత తీసి చూస్తే కొంచెం మెత్తపడి ఉడుకుతాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా అటు ఇటు కలుపుకొని ఒక 2 నిమిషాలు పోయినాక ఈ రెసిపీకి స్టార్ ఐటమ్ అయిన మ్యాగీ మసాలా వేసుకోవాలి. ఈ మ్యాగీ మసాలా మన మ్యాగీలో ఇస్తారు కదా, అది కాదు, డిఫరెంట్ది. కర్రీస్లో వేసుకోవడానికి వేరే మసాలా ఉంటుంది. అలా పైన చల్లుకొని ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే, ఈజీ అయిన దొండకాయ కర్రీ రెడీ. మన పేజ్ని ఫాలో చేసి లైక్ చేసేసుకోండి.